ఇక హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్రలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రేపు జరగబోయే శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ఆంక్షలు విధించారు శశి? అక్కడ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. సుమారుగా వినాయక విగ్రహాలు రేపు అన్నిటి కూడా సాగర్ తీరానికి చేరబోతూ ఉన్నాయి. రేపు సాగర్ తీరాన వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇప్పటికే ఈ నిమజ్జన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా అన్ని ఏర్పాట్లను హైదరాబాద్ పోలీసులు చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఎంతో కీలకమంటూ కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారికి ఇదంతా కూడా ఒక ఛాలెంజింగ్ ప్రక్రియ అంటూ కూడా చెప్పవచ్చు. ప్రధానంగా కొన్ని వేలాది విగ్రహాలు ఇటు ట్యాంక్ బండ్ వరకు వస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ను మళ్లిస్తూ ఆ విగ్రహాలను ట్యాంక్ బండ్ వరకు కూడా చేరేంత వరకు కూడా ట్రాఫిక్ పోలీసులది అత్యంత కీలకమైనటువంటి బాధ్యత అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇందుకోసం ఈ నిమజ్జన ప్రక్రియ కోసం సుమారుగా 3,000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు ఈ విధుల్లో ఉండబోతూ ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు ఈ శోభాయాత్ర కొనసాగేటటువంటి తీరు, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, ఎక్కడెక్కడ ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయా, మరోవైపు శోభాయాత్ర ఎక్కడైనా ఆలస్యం అవుతుందా అనేటటువంటి అంశాలను గుర్తించేందుకు వీలుగా ఎక్కడికక్కడ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈసారి హైరేజ్ కెమెరాలను కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఈ హైరేజ్ కెమెరాలు 360 డిగ్రీస్లో పనిచేస్తూ ఉంటాయి. సుమారుగా కిలోమీటర్ దూరం వరకు కూడా ఎక్కడ ఎలా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే శోభాయాత్ర ఆలస్యం అవుతున్న అంశాల గురించి ఎప్పటికప్పుడు గుర్తించి అక్కడ ఉండేటటువంటి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఇందులో ఉంటుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా డ్రోన్లను కూడా ట్రాఫిక్ సిబ్బంది వినియోగించబోతున్నారు. డ్రోన్ల ద్వారా కూడా ఈ శోభాయాత్ర జరిగేటటువంటి రూట్ కావచ్చు, ఆ రూట్ మ్యాప్ను ఎప్పటికప్పుడు పరిశీలించబోతున్నారు. ఇప్పటికే శోభాయాత్ర కొనసాగేటటువంటి ప్రధానమైనటువంటి మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ పోలీసు సిబ్బంది చెప్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ సూచనలు చేశారు. ప్రధానంగా బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా సుమారుగా 19 కిలోమీటర్ల శోభాయాత్ర ఉంటుంది. ఈ శోభాయాత్ర కొనసాగేటటువంటి మార్గంలో ఎక్కడా కూడా సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. సో అలాంటి వారికి ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని రూట్లను సూచించారు పోలీసులు. సో అదే రూట్లలో వాహనదారులు వెళ్ళడం ద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లేకపోతే ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు వెసులుబాట్లు ఉంటాయంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడా కూడా వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే కాకుండా ఈ మొత్తం నిమజ్జన ప్రక్రియను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి సుమారుగా 10 లక్షల మంది భక్తులు వస్తారంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ వినాయక నిమజ్జనంలో హైదరాబాద్ బడా గణేశుడిది అత్యంత కీలక పాత్ర. సో ఆయనకు ఆ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చాలామంది ఆ ఘట్టాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సో ఇదే సమయంలోనే ట్యాంక్ బండ్ పరిసరాలంతా కూడా కిక్కిరిసిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో మొత్తం జనసందోహంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే సందర్భంలో గణేశుడి శోభాయాత్ర చూడడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే బడా గణేష్ నిమజ్జనానికి చూడడానికి వచ్చేవారు ప్రధానంగా ప్రజా రవాణా మార్గాలను వినియోగించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తూ ఉన్నారు. వారి వ్యక్తిగత వాహనాలను తీసుకుని వస్తే అప్పటికే వినాయక విగ్రహాలను తీసుకొచ్చేటటువంటి వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వచ్చేవారంతా కూడా ట్రాఫిక్లో చిక్కుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు అనుగుణంగానే ఎక్కడా కూడా వ్యక్తిగత వాహనాలను వినియోగించకుండా ప్రజా రవాణాను వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వ్యక్తిగత వాహనాలను తీసుకొచ్చిన వారు పార్కింగ్ ఏర్పాట్లను కూడా ఇప్పటికే పోలీసులు చేశారు. ఏ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయనే అంశాల గురించి కూడా ఇప్పటికే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రధానంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో బుద్ధభవన్తో పాటు ఆ తర్వాత ఇక ఆదర్శ్ నగర్లో పలు ప్రాంతాల్లో కూడాను మొత్తం ఈ ట్రాఫిక్ సంబంధించిన అంశాల్లో పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి సందర్భం. ఇదే కాకుండా వాహనాలు అంటే వినాయక విగ్రహాలను తీసుకొచ్చేటటువంటి వాహనాలు ఎక్కడైనా బ్రేక్ డౌన్కి గురైతే మాత్రం ఆ వాహనాలు ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేసేందుకు వీలుగా ఆర్టీసీ నుంచి మెకానిక్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా డీజిల్ కొరత ఆగిపోతే అందుకు సంబంధించినటువంటి డీజిల్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేశారు. ఇక ప్రత్యేకంగా ఎక్కడికక్కడ నిఘా ఉంచుతూ మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడాను ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు. సో మొత్తానికి రేపు సాయంత్రానికంతా కూడా ఈ నిమజ్జన ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యే విధంగా కూడా పోలీసులు ఏర్పాట్లను చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అన్ని విభాగాలతో ఇప్పటికే సమన్వయం చేసుకుని రూట్ మ్యాప్ను కూడా